నామినేటెడ్ పోస్టులలో బలిజలకు తగిన విధంగా న్యాయం చేయాలని గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది చన్నో శివప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో ప్రైవేట్ హాల్లో బలిజ సంఘం ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ రాయలసీమ 11 కొత్త జిల్లాల్లో 40 లక్షల బలిజ జనాభా ఉందన్నారు. జనాభా ప్రకారం బలిజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% సీట్లు కేటాయించాలన్నారు. 2024 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. అలాగే త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ రాజ్యసభలో సీట్లో రాయలసీమ బలిజలకు కేటాయించాలన్నారు. 11 జిల్లా పరిషత్ చైర్మన్లలో బలిజలకు కనీసం 2 స్థానాలైనా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప, నంద్యాల, ఒంగోలు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను బలిజలకు కేటాయించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ ఆగస్టు 7న తేదీ చిత్తూరులో 11 జిల్లాల ముఖ్యమైన బలిజ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిజలకు సముచిత స్థానం కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు ఓఎం రామ్దాస్, ఖాజూర్ బాలాజీ, వికే విశ్వనాథ్, ఆరణి తులసిరామ్, కోలా కిరణ్ కుమార్, రమేష్, పూలా చందు, బెల్లం సతీష్, రెడ్డిగుంట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో చుట్టుపక్కల అన్ని మండలాల వాళ్ళతో బలిజల కోసం రాబో ఎన్నికలు లోకల్ బాడీస్లో మన బలిజలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మనము కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టమని కోరడం జరిగింది. దానికి బాలాజీ గారు అయితేనేమి, రామదాస్ గారు, విశ్వ చాలామంది అందరూ ఉన్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా 7వ తారీఖు ప్రభా గ్రాండ్లో పెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. అంటే పెద్ద మొబిలైజేషన్స్ లేకపోయినా కూడా ఇంపార్టెంట్ లీడర్స్ దీంట్లో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు అయితే తెలుగుదేశం అయితేనేమి, వైసీపీ అయితేనేమి, జనసేన, బీజేపీ అందరు నాయకులను కూడా ఇన్వైట్ చేస్తాము. అంటే ఆయా పార్టీలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తీసుకోవాలి. బలిజలకి ఒక గట్టిగా కొట్లాడి తీసుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అంటే ఒక బలిజ సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్ ఇది, రాజకీయ మీటింగ్ కాదు. బలిజలకి ఎన్నో తరాలుగా చాలా కాలంగా కూడా అన్ని పార్టీలు కూడా విస్మరిస్తున్నాయి అనేది వాస్తవం. ఇక్కడ మనకి చిత్తూరు అంటే రాయలసీమలో ముందు 6 జిల్లాలు ఉంటే ఇప్పుడు 11 జిల్లాలు అయినాయి. ఆ 11 జిల్లాలో కూడా 40 లక్షల మంది జనాభా బలిజీలు ఉన్నారనేది వాస్తవం. దాని తగ్గట్టుగా ప్రాథమికంగా మన తమాస ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎంపీలు కానీ రావడం లేదు. దానికి ఈసారైనా లోకల్ బాడీస్ ఎలక్షన్లో మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని కోరడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే రాబో చాలా స్టేట్ చైర్మన్ కూడా ఖాళీ అవుతున్నాయి, మెంబర్స్ ఖాళీ అవుతున్నాయి. అట్లాగే కొన్ని రాజ్యసభ సీట్లు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. వాటిలన్నింటిలో కూడా రాయలసీమ ఈ 11 జిల్లాల వరకు ఎవరైతే రీజనబుల్ పర్సన్స్ ఉన్నారో ఆయా పార్టీలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలనేది మా కోరిక. దానికోసం ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బలిజ కులస్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాళ్ళకు కూడా తగిన న్యాయం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో తగిన న్యాయం జరగాలి. చిత్తూరు జడ్పీ చైర్మన్, చిత్తూరు మున్సిపల్ మేయర్ పదవి కనీసం ఈ రెండిటిల్లో ఒకటైనా ఖచ్చితంగా బలిజలకి కేటాయించాలని మేము తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బలిజలకి తగిన న్యాయం జరగడం లేదు. రాబోయే రాజ్యసభ సీట్లు కానీ, ఎమ్మెల్సీ సీట్లలో తర్వాత ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తయ్యి కొన్ని ఖాళీ అవుతున్నాయి. ఈ ఖాళీ అయిన నామినేటెడ్ పదవుల్లో కూడా రాయలసీమ బలిజలకి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కేవలం బలిజలకి న్యాయం చేయమని మేము కోరుతున్నాం తప్ప ఒక పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు కూటమి పార్టీలకి అనుకూలంగానే మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే బలిజ కమ్యూనిటీ ఉంది. ఈ రోజే కాదు, 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాయలసీమలో నమ్మకమైన ఓటు బ్యాంకు బలిజలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి. ఈ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు తెలుసుకొని బలిజలకి న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వచ్చే 7వ తేదీ నాడు ఈ మీటింగ్ జరుగుతుంది. రాయలసీమ జిల్లాల ప్రతినిధులు కూడా కొంతమంది వస్తారు. ఈ మీటింగ్ ఆగస్టు 7వ తేదీ నాడు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన మనోహర్ గారు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి రాయలసీమ బలిజలకి న్యాయం చేయమని అడుగుతాం. వినతి పత్రాలు కూడా ఇస్తాం.
మనకి కోటి ప్రభుత్వంలో మనము కాపు తెలగ బలిజ కులస్తులము 90% ఓట్స్ మనకు 1/4 మెజారిటీ ఉన్నటువంటి ఈ యొక్క కాపు తెలగ బలిజ కులస్తులు 2020 ఎలక్షన్లో పూర్తి మెజారిటీతో 90% ఓట్ చేసి కోటి ప్రభుత్వం గెలిపించాము. కానీ సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టి మేము మా బలిజ కుల సోదరుని పిలిచి మాట్లాడుకుంటున్నాము. రేపు 7వ తారీఖు సేమ్ ఇదే ప్రభా గ్యాంగ్స్లో వచ్చేసిందే. మేము ఈ 6 జిల్లాలు 7 జిల్లా 11 జిల్లాల ప్రతినిధులు మా చిత్తూరులో ఉన్నటువంటి బలిజ సోదరులన్నీ మీటింగ్ పెట్టించి మా కులానికి న్యాయం చేయమని కోరేదానికి చేస్తున్నాం. కానీ ఈ పార్టీకి ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు పలుకుతూ మాకు న్యాయం చేయడం కోసం మేము కోరుతున్నాం. అందరూ రాయలసీమలో ముఖ్య నేతలంతా కూడా కలిసి బలిజలకి న్యాయం చేకూర్చాలనేసి ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి చేతికి కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి చేతికి కానీ పోయి మేమందరూ కూడా ఒకటిగా కలిసి బలిజలకు న్యాయం చేకూర్చాలనే విధానంగా ఈరోజు ఆగస్టు 7వ తారీఖు నాటికి మన చిన్న ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ అందరూ కలిసి మాట్లాడి ఆ విధి విధానాలు కూడా మేమందరూ కూడా ఒకటిగా ఎట్లా ఏది చేయాలా, మేమందరూ కూడా ముందుకు పోయేదానికి ఎట్లా తీసుకోవాలా చర్యలు అనేసి కూడా మాట్లాడుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని అయితే పవన్ కళ్యాణ్ అయితే కానీ కలిసి మంచిగా మా కుటుంబాన్ని బలిజ కుటుంబాన్ని ముందుకు తీసుకోవాలనే కార్యక్రమంలో మేమందరూ కూడా ఇక్కడ ఒకటయ్యి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.